నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు సర్టిఫైడ్ రిలేషన్షిప్ కోచ్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు గణేష్ మందాటి గారు. సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మీ వీడియోస్ చాలా చూసాం, చాలా వైరల్ కంటెంట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని విషయాలు మీతో డౌట్స్ని క్లారిఫై చేసుకుందామని ఈరోజు పిలవడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, పూణేలో జరిగినటువంటి విషయం ఎంత దారుణంగా అనిపించింది అని అంటే, ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసెస్ బాగా పెరిగిపోయాయి. సో ఇందులో లవ్ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు, కానీ ఇక్కడ కాబోయే హబ్బీ ఎవరైతే ఉన్నారో చాలా నీట్గా కనిపిస్తూ బయటికి అంతా పెళ్ళి ఇష్టంగా చేసుకుంటుంది అన్నట్టు కనిపిస్తూ నటించి అబ్బాయిని చంపేయటం అనేది చాలా దారుణమైనటువంటి విషయంగా భావించాల్సిన అవసరం ఉంది. సో వద్దు అని ఇంట్లో పేరెంట్స్కి చెప్తే అయిపోయేది కదా, ఎందుకు అబ్బాయిని చంపటం? ఇప్పుడు అతను చనిపోయాడు, వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి లాస్. ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఇందులో విక్టిమ్. అండ్ ఈ అమ్మాయి పోనీ ఏమైనా హ్యాపీగా ఉందా అతనితో అంటే అది లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా వెళ్ళి జైల్లో కూర్చోవాల్సిందే కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు సో ఎందుకు ఇలా చేయటం అనేది అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా చాలా బాధాకరమైన విషయం అండి. మామూలుగా ఇప్పుడు పూణేలో రీసెంట్గా 2-3 days అయింది కదా, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్కి వెళ్ళాక ఎంగేజ్మెంట్ తర్వాత ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లో కొండపై నుంచి తన కాళ్ళు జారి కింద పడిపోయాడని ఇనిషియల్గా చెప్పేసి ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్. అది ప్లాన్డ్ మర్డర్గా క్లియర్గా ప్రూవ్ చేశారు. ఇక్కడ ఏంటంటే చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. కన్సర్నింగ్ ఫ్యాక్టర్స్, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈరోజు కొత్తగా లేదు. రీసెంట్గా మనం ఈ మధ్యలో చూస్తాం, ఒక 1-2 years కింద కూడా రఘువంశీ అని సవేర్ మధ్యప్రదేశ్ రిలేటెడ్ పెళ్ళి తర్వాత హనీమూన్ తీసుకెళ్ళేసి లవరు ఇద్దరు కలిసి చంపేసి 1 month తర్వాత బయటకు వచ్చేసారు. రఘువంశీ అని సేమ్ సిమిలర్ ఎటు వచ్చి ఒక 1.5 year ఏదో గ్యాప్ ఉంది. ఇలాంటివి మనకు బయట కనిపించేటివి. ఇక్కడ ప్యాటర్న్ అదే, ప్రాబ్లం అదే, మనుషులు మారుతున్నారు, ప్లేసులు మారుతున్నాయి. సో ఇక్కడ ఇవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి, ఎందుకు అలా అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అన్ఫార్చునేట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు వాళ్ళ అబ్బాయిని పోగొట్టుకున్నందుకు అతను చనిపోయాడు, లైఫ్ పోవడం అనేది, అబ్బాయి సఫర్ అయ్యడం, ఆ అబ్బాయి కోల్పోవడం అనేది ఒక ఎత్తు అయితే, వాళ్ళ పేరెంట్స్ లైఫ్ టైం మిగతా జీవితం అంతా చివరి క్షణం వరకు ప్రతిరోజు ఆ బాధని, ఆ లోటుని ఎవరు పూడ్చలేరు, ఆ బాధతోనే జీవిస్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే అందరు ఆ కుటుంబం మొత్తానికే చాలా అంటే ఇమోషనల్గా వాళ్ళు ఇమోషనల్ టర్మాయిల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే అలాంటి నేరానికి, ఘాతకానికి పాటుపడడానికి సైకలాజికల్ రీజన్ ఒక యాంగిల్ ఉందండి. ఒక రీజన్, ఆ రీజన్స్ గురించి వెతుకుదాం. సైకలాజికల్ రీజన్ ఒకటి, అది ఆ లవర్కి కావచ్చు, తర్వాత అమ్మాయి కావచ్చు, ఇద్దరు ప్రేమించుకొని అది చేయడానికి. రెండోది ఏంటంటే పేరెంటింగ్ యాంగిల్ కూడా ఉందండి, పేరెంటింగ్ లోపం కూడా ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి అని వార్తలు వచ్చేస్తుంది. ఇంతకుముందు కూడా అలాగే అయింది. రఘువంశీ విషయంలో కూడా 1.5 year కింద కూడా 24 అనుకుంటుంది, అక్కడ కూడా అలాగే అయింది. పేరెంట్స్ బలవంతంగా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు, తర్వాత అబ్బాయిని చంపేయడం జరిగింది. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు అక్కడ కూడా లవర్తో కలిసి చంపేసేది తను, ఇక్కడ కూడా లవర్తో కలిసి తను చంపేసేసారు. సో పేరెంట్స్ కూడా ఇక్కడ పరోక్షంగా కారకులే. ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేయడం అనే పేరెంట్లు ఒకటి. ఇంకో రీజన్ కూడా ఉందండి. నేను అది ఫస్ట్ రీజన్ సైకలాజికల్ రీజన్ డెప్త్, అది లాస్ట్ మాట్లాడదాం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంకా కొన్ని వేల కేసెస్ రావచ్చు ఇలాగా వదిలేస్తాయి. సో పేరెంటింగ్ ఇక్కడ అలర్ట్ కావాల్సింది ఏంటంటే, మీరు టెంపరీగా ఆస్తులు కలుస్తున్నాయి, అంతస్తులు కలుస్తున్నాయి, టెంపరీగా కొన్ని ఏది ఇప్పుడు చూడండి, అగర్వాల్ ఫ్యామిలీలో ఇద్దరు బిజినెస్ ఫ్యామిలీ ప్రొఫైల్ కలుస్తున్నాయి, మ్యాచ్ ఆస్తు అంతస్తులు వాట్ ఎవర్ కంపాటబిలిటీ, వీటిని చూసుకొని ఇష్టం లేని పెళ్ళి చేసి ఇప్పుడు ఒక ప్రాణాన్ని తీసేయడం, ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడం, తర్వాత వాళ్ళ కూతుర్ని నేరస్తురాలుగా తీసుకొచ్చేసారు వాళ్ళే తెలియకుండా. ఇంత విధ్వంసం జరుగుతుందని వాళ్ళు అసలు కళలో కూడా ఊహించలేరా? ఇప్పుడు మిగతా పేరెంట్స్కి ఇది మాత్రం ఒక పాఠం. ఎందుకంటే మనము ఎదుటి వాళ్ళ మిస్టేక్స్ని చూసి నేర్చుకోవాలి. దే షుడెంట్ డూ దిస్ బ్లండర్. ఇష్టం లేని పెళ్ళిని మాత్రం అస్సలు చేయొద్దు. చేస్తే ఇలాంటి పర్టికులర్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఇలాంటి అవుట్కమ్స్, ఇలాంటి పరిణామాలే దారికి తీస్తాయి. ఇక్కడ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా రోల్ ఉందండి. వాళ్ళు కూడా బాధ్యతలే ఈ రోల్ అనేది. థర్డ్ రోల్ జ్యుడిషియరీ సిస్టమ్ అండి. ఒకటి జ్యుడిషియరీ కూడా ఎలా ఉందంటే మన దగ్గర లా అనమాట, మన లాగా ఐ హ్యావ్ ఎ డ్యూ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు అవర్ జ్యుడిషియల్ సిస్టమ్ అండ్ లా. మన దగ్గర ఎంత పెద్ద నేరమైనా 6 months వరకు బెయిల్ రారు, తర్వాత బెయిల్ మీదనే ఉంటారు, తర్వాత 6 years 5 years డైల్యూట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది డైల్యూట్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే సీవియర్ పనిష్మెంట్,
కొంచెం క్యాపిటల్ పనిష్మెంట్స్, భయం అనేది రావాలి. ఇలాంటి నేరాలు చేసేటప్పుడు ఒక భయం అనేది అంటే ఒక డిసిప్లిన్, ఒక రకమైన ఇక్కడ శిక్ష పడుతుంది ఖచ్చితంగా, తప్పించుకోలేరు అని. తర్వాత ఫాస్ట్ ట్రాకింగ్ వితిన్ 6 monthsలో 1 yearలోనో త్వరగా వితిన్ అంటే ఒక స్టిమ్యులేటెడ్ 1 year లోపు శిక్ష పడుతుంది. సివియర్ ఇంటెన్సిటీ ఉంటుందంటే నేరం చేసే వాళ్ళు సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ధైర్యం చేయరు, సాహసించరు. ఇక్కడ ఏంటంటే జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఏముందిలే ఆడుకుందామని ప్రిపేర్ అయ్యి మరి దిగుతున్నారు నేరానికి. ఏమైంది 6 months బెయిల్ తర్వాత ఓకే, తర్వాత కలుస్తామని క్యాల్కులేటివ్ క్రైమ్ని కూడా క్యాల్కులేటివ్గా, ప్రెడిక్టబుల్గా, ప్లాన్గా చేస్తున్నారు. దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్. అన్ఫార్చునేట్ ఈ 2 angles. పేరెంట్ అండ్ జ్యుడిషియరీ సిస్టమ్ కూడా కారకులే ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నేను యాజ్ అ కామన్ మ్యాన్గా, కోచ్గా పక్కన పెట్టి, రిలేషన్షిప్ కోచ్గా మన గవర్నమెంట్ రోల్ ఉంది ఇక్కడ. లాస్ని చేంజ్ చేయాలి, జ్యుడిషియరీ సిస్టమ్లో కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. పర్టికులర్ ఇలాంటి సెన్సిటివ్, ఇప్పుడు దొంగతనం అయిందండి, ₹1 కోటి పోయినాయి, పర్లేదు, అంత పెద్ద నష్టాన్ని కలిగించదు. మళ్ళీ తర్వాత 2 కోట్లు సంపాదించవచ్చు, 10 కోట్లు సంపాదించవచ్చు. ఇక్కడ ఒక నిండు ప్రాణం పోయింది. ప్రాణం పోతూ పోయింది. ఇక్కడ బ్రతుకున్న తల్లిదండ్రులు, తోబుట్టులు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ టైం సఫర్ అవుతుంటారు. దీనికి ఎంత వెలగట్టినా తక్కువనే. సో ఇక్కడ ఇంత సెన్సిటివ్ విషయాలు, కొన్ని లాస్ కఠినంగా తీసుకురావడం, ఫాస్ట్ ట్రాక్ చేయడం అనేది వన్ ఆఫ్ ది గవర్నమెంట్ రోల్. జ్యుడిషియరీ సిస్టమ్, తర్వాత పేరెంటింగ్, ఇవన్నీ పక్కన పెడదామండి. కమింగ్ బ్యాక్ టు సైకలాజికల్ రీజన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పరోక్షంగా మ్యానిపులేట్ అయినట్టు, ఇప్పుడు అబ్బాయి లవర్ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఐ జస్ట్ గివ్ హైపోథెటికల్ రీజన్స్. ఇక్కడ అమ్మాయి 6 months కూడా పట్టదండి, ఒక 2-3 months జైల్లో ఉంటుంది, బయటకు వచ్చేస్తుంది. మన లీగల్ సిస్టంలో అమ్మాయి నేరం ప్రూవ్ చేయలేరండి. ఐ టెల్ యూ వై. ఎందుకంటే కుండ మీద అయింది, ఓకే, ఎవరు సీసీటీవీ లేవు, సాక్ష్యాలు లేరు, చూసేవాళ్ళు లేరు, ఏది చెప్తే అది నమ్ముతారు. రెండోది ఏంటంటే అసలు నాకు చంపాలని ఉద్దేశం లేదు, లవర్ నాకు తెలియకుండా వచ్చేసి నూకేసాడని చిన్న వాంగ్మూలంతో అమ్మాయి పక్కకి వెళ్ళిపోతుంది. షీల్ బి ఫ్రీడ్. ఇమోషనల్గా కొంచెం ఇప్పుడు బెయిల్ లోపల పెట్టారు, బయట ఇమోషన్స్ ఆటున్నాయి. అంత వీక్ ఉందండి మన జ్యుడిషియల్ సిస్టమ్. సో ఇక్కడ అమ్మాయి నిజంగా జెన్యూన్గా కూడా అమ్మాయికి ఇంటెన్షన్ లేకపోవచ్చేమో చంపాలని, మేబీ అతను లవర్కే ఉండొచ్చు. అది కూడా హైపోథెటికల్ వన్ ఆఫ్ ద రీజన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్, అమ్మాయి దోషి ఇక్కడ. ఎందుకు దోషి అంటే ఇష్టం లేని పెళ్ళి. మీరు చూడండి ఫోటో, అదే ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి, నవ్వుతూ ముసిముసి నవ్వుతూ, ఆవభావాలలో ఎలాంటి ఫేక్నెస్ లేదు, స్మైల్ ఇస్తూ, అంటే ఎంత మంచిగా నటిస్తున్నారంటే వాళ్ళు, అంటే లైక్ నటిస్తున్నారా లేదంటే కావాలని లైక్ మీద మాస్క్ వేసుకొని కపట నవ్వా తెలియదు. కానీ మామూలుగా అయితే సగటు వ్యక్తికి తెలియదు, ఎవరు కూడా పసిగట్టలేరు. హ్యాపీగా ఈ రఘువంశీ విషయంలో కూడా చూడండి, వాళ్ళ పెళ్లి ఫొటోస్లో షీ స్మైలింగ్ వండర్ఫుల్, తర్వాత లోపల విషయము, తర్వాత ఒక పొర పెట్టేసుకొని తర్వాత చంపేయడం అనేది ఇట్స్ డీప్ డైవ్ సైకలాజికల్ రీజన్స్. ఇక్కడ కూడా పరోక్షంగా పేరెంటింగ్ రోల్ ఉంటుందండి. ఎందుకంటే పిల్లలది సైకాలజికల్గా ఎలా ఉన్నారు వాళ్ళు, ఇలాంటి వాళ్ళని బలవంతంగా పెళ్లి చేస్తే ఇంపాక్ట్ ఎలా ఉంటుందని ముందే పసిగట్టాలి. తర్వాత పిల్లలకి సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయి కూడా శిక్ష పడవచ్చు, మేబీ ఏమైనా అవి సాక్ష్యాలు ఉంటాయి. ఇప్పుడు నష్టపోయేది అమ్మాయి జీవితం కూడా కదా. నెక్స్ట్ పెళ్లి కావాలంటే అమ్మాయికి శిక్ష తప్పించుకొని జైలు శిక్ష అవన్నీ అయిపోయినాక 5 years 10 years వెనక్కి వెళ్ళిపోయింది జీవితం. తర్వాత ఇంత చిన్న అంటే ఇక్కడ చిన్న మిస్టేకే ఉండొచ్చు ఆమెకి, కానీ ఇంత పెద్ద ఒక ప్రాణం పోయింది, ఇంత పెద్ద ఏదో ఒక తప్పుడు వ్యక్తిని, రాంగ్ లవర్ చేతిలో పడి మ్యానిపులేట్ అయ్యి తనని నమ్మినందుకు లీగల్గా ఇష్టపూర్వకంగా చేసుకున్న ఎంగేజ్మెంట్లో ఒక వరుణ్ణి అలా చేయడం అనేది ఇట్స్ బియాండ్ ద థాట్ అండ్ ఇమాజినేషన్ అండి. చదువుకున్న అమ్మాయి, మంచి ఫ్యామిలీ, వాళ్ళ హైలీ ఎడ్యుకేటెడ్, ఈ మాత్రం విఘ్నత, బేసిక్ అవేర్నెస్, కామన్ సెన్స్ లేకుండా జనాలు వెళ్తున్నారంటే దే ఆర్ గోయింగ్ బై షార్ట్ టర్మ్ ఎమోషన్స్ మీద లాంగ్ టర్మ్ డ్యామేజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. లైఫ్ టైంలో చెరగని ముద్ర ఉంటుంది వాళ్ళకి. అంటే సార్ ఇక్కడ పేరెంట్స్కి ఎలాగో చెప్పలేకపోయింది, అట్లీస్ట్ అబ్బాయికైనా నాకు మీరంటే ఇష్టం లేదు, మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం లేదని మనసు ఉంటే మార్గం ఉంటుందండి. అబ్సల్యూట్లీ మీరు చెప్పింది పవర్ఫుల్ స్టేట్మెంట్. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ వింటారు, ఒకవేళ పేరెంట్స్ వినలేరు, అబ్బాయికి కూడా చెప్పొచ్చు, ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఇద్దరు ఇంకా అబ్బాయి వినలేడానికి వాళ్ళ పేరెంట్స్ చెప్పొచ్చు, మళ్ళీ ఇంకా లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పొచ్చు, నాకు ఇష్టం లేని బలవంతం పెళ్లి చేస్తారు. ఇలా వెతుకుతూ పోతే 90 ఆప్షన్స్ ఉంటాయండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఈ నేరాన్ని నివారించడానికి 90 ఆప్షన్స్ ఉన్నాయి. బలవంతపు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేసి ఓకే చెప్పేసి నటించి ప్రాణాలు తీసుకురావడం, ఒకరి ప్రాణాలు తీయడము, వాళ్ళు సఫర్ అవడం, మళ్ళీ నేర చరిత్రను మీరే వేసేసుకొని లైఫ్ టైం ఒక ట్యాగ్ అన్నమాట నేర చరిత్ర మోస్తూ
ఫ్యూచర్లో వాళ్ళ లెగసీ మళ్ళీ పెళ్లి చేసుకున్నా కానీ మచ్చ ఎప్పటికీ ఉండదు. ఉండిపోతుంది రేపు పొద్దున వేరే భర్త వచ్చినా కానీ ఆ భర్త దగ్గర ఎలా ఉంటుంది, నేర చరిత్ర ఉంటుంది, వాళ్ళ పిల్లలకు కూడా ఒక చరిత్ర ఉంటుంది, లెగసీ వారసత్వం ఏమి ఇస్తున్నట్టు. సో ఇక్కడ మోరల్స్ వాల్యూస్ పక్కన నేను మాట్లాడట్లేదు, ఐఎమ్ నాట్ ఫిలాసఫికల్, యాజ్ ఎ సైకాలజిస్ట్గా మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే రియలిస్టిక్గా ప్రాక్టికల్గా అసెస్ చేయాలి. పెయిన్ అండ్ గెయిన్ రెండు చూడాలి. ఇక్కడ చిన్న పెయిన్ ఉంది, ఓకే, ఇష్టం పేరెంట్స్ బలవంతంగా చేస్తున్నారు, వెళ్ళాలి, ఇక్కడ లవ్ అని పక్కన పెట్టేసేయండి, దట్ వాజ్ అ వన్ ఆప్షన్. అదే ఆప్షన్ కూడా ఉంది, ఇంకొక ఆప్షన్, బలవంతం ఒప్పుకున్నావు, ఒక్కసారి మాట ఇచ్చంటే మాటకు ప్రాణం ఇవ్వాలి. సో అక్కడ నిజాయితీ లేదు, ఆ మాటకు వాల్యూ లేదు, ఇట్స్ అ ఫేక్ కమిట్మెంట్. అలాంటప్పుడు షీ షుడ్ హావ్ అవాయిడెడ్. రఘువంశ విషయంలో ఇక్కడ కానీ తర్వాత ఇక్కడ అబ్బాయిలు లవర్స్ ఉన్నారు కదండి, దే ఆర్ నాట్ ఎ జెన్యూన్. ఒకవేళ వాళ్ళు కూడా సైకలాజికల్గా స్టేబుల్గా ఉంటే ఎలాంటి పరిస్థితి రాదు. వాళ్ళు బిగ్గెస్ట్ సఫరర్స్ ఇక్కడ. ఇప్పుడు అమ్మాయి రిలీజ్ అవుతుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు, బికాస్ కేస్ చాలా వీక్ అవుతుందండి. నేను ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్, బట్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ కేసెస్ చూసాను యాజ్ ఎ కోచ్గా. వీక్ అయిపోతుంది, దెర్ ఆర్ లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఇన్ అవర్ లీగల్ సిస్టమ్. అమ్మాయి ఇలా బయటకు వచ్చేస్తుంది, అబ్బాయి A1 ఉంటాడు, అతనికి శిక్ష పడుతుంది. ఆ అబ్బాయి సైకలాజికల్ రీజన్స్తో అలా చేశాడు, బట్ తన గుంత తనే దోకున్నాడు. 14 years జైలు పట్టవచ్చు, మెల్లగా 5 years కేసు నచ్చిన, జీవితం అయిపోయింది. ఏం సాధించారు ఫైనల్గా? సో ఇక్కడ సైకలాజికల్గా దే ఆర్ లైక్ అన్స్టేబుల్ అండి వాళ్ళు. సార్ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అబ్బాయి పేరెంటింగ్ లో కూడా గ్యాప్ ఉందండి. అది అడగబోతున్నా, ఈ అబ్బాయి పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ ఎంత మీద ఉంటుంది, ఫ్యామిలీ మీద ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా సాధించినప్పుడు, ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు, అందరికి ఛాతి గురించి చెప్పుకుంటారు, మా అబ్బాయి సాధించాడని గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇలాంటి నేరాలు వచ్చినప్పుడు వాళ్ళు తల దించుకుంటారు, వాళ్ళ మీద ప్రభావితం ఉంటుంది. ఇదొక ఎత్తు అయితే వాళ్ళ బాధ్యత కూడా ఉంటుందండి. సమాజానికి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది, వాళ్ళ కృషి వాళ్ళ వంతు వాళ్ళు చేయాల్సింది. వాళ్ళు చేశాక వి డోంట్ నో, వి కాంట్ జడ్జ్, వాళ్ళ పేరెంట్స్ని జడ్జ్ చేయలేం మనం ఇక్కడ కూర్చొని, బట్ పరోక్షంగా వాళ్ళ రోల్ కూడా ఉంటుందండి. ఎందుకంటే పేరెంటింగ్ గ్యాప్ వాళ్ళ అబ్జర్వేషన్లో ఖచ్చితంగా ఉంటుందండి. అన్ని అంటే ఇప్పుడు చూడండి, ఎవ్రీబడి ఇంక్లూడింగ్, అంటే ఇప్పుడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ బ్లేమ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ అయి ఉంటారు, వాళ్ళకి తెలియదు, అబ్బాయికి తెలియదు. వీళ్ళు ఇప్పుడు విక్టిమ్స్, వాళ్ళు ఏంటంటే బాధితులు, వాళ్ళని ఏమనికి రాదు. బట్ అమ్మాయి పేరెంట్స్కి క్లియర్గా తెలుసు ఇక్కడ ఇష్టం లేని పెళ్ళని, నాకు ఇష్టం లేదు, బలవంతంగా నేను ఒప్పించారని చెప్పేసి వాంగ్మూలాలు వస్తున్నాయి. సో వాళ్ళు డైరెక్ట్గానే వాళ్ళు A3 కావాలి, యాక్చువల్గా A2 or A3. దిస్ హావ్ ఇట్ ఈస్. అన్ఫార్చునేట్ అండి. ఇక్కడ ఏంటంటే వీటి ద్వారా లెసన్స్ ఇంపార్టెంట్ అండి. ఇవి మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే, మన లైఫ్లో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మనం బయట నుంచి నేర్చుకోవాలి. ఇక్కడ టేక్ అవేస్ ఏంటంటే, మనం బాగున్నప్పుడు అన్ని బాగానే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మొదలైంది నేరము, చరిత్ర, సైకలాజికల్గా డిస్టర్బ్ అయింది, పేరెంటింగ్ తోటే నేరమైంది. లీగల్ సిస్టమ్ అనేది లాస్ట్ ఆప్షన్ అండి. మీ చేతులకి పోయింది, ఇంకేం అవ్వట్లేదు అంటే లాస్ట్. లీగల్ సిస్టమ్ ఉంది కదా అని, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది కానీ దెబ్బ తాకించుకోలేం కదండి, హాస్పిటల్లో అడ్మిట్ కాం కదా. ఫస్ట్ దెబ్బ తాకకుండా, గాయాలు రావకుండా మనం పరిరక్షించుకోవాలి. గాయమైందంటే ఇన్సూరెన్స్ అనేది ఒక ఇది ఉంది. లీగల్ సిస్టమ్ అనేది ఒక ఇన్సూరెన్స్ అనుకోవచ్చు, లాస్ట్ రిసార్ట్ అది. బట్ అది ఫస్ట్ ఆ గాయపడకుండా, డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఆ గాయపడకూడదు అంటే మనకంటూ ఒక అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ పేరెంటింగ్ అండ్ రైట్ అవేర్నెస్ అనేది పర్టికులర్ పెళ్లి చేసుకునే వాళ్ళు అందరికి, మిగతా యూత్ అందరు చెప్తున్నాను, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఇక్కడ అమ్మాయిలను తక్కువ చూపించడం, అబ్బాయిలను ఎక్కువ చూపించడం అని కాదు. ఈ మధ్యలో చూస్తున్నాము, అమ్మాయిలను చంపేయడం, అమ్మాయిలు అన్ని రకాల నేరాలు అవుతున్నాయి. ఇక్కడ మీరు లైఫ్ పార్ట్నర్, మీరు ఎంచుకున్న జీవిత భాగస్వామిని బాగా మీరు వాళ్ళ క్యారెక్టర్, నేచర్ మీద చాలా ఇంపార్టెంట్. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఆర్ దే జెన్యూన్, రియల్, హానెస్ట్, ఆర్ దే ఆర్ ఫేక్, దే ఆర్ మ్యానిపులేటివ్. వాళ్ళు మ్యానిపులేటివ్ ఉండి, సెల్ఫిష్గా ఉండి, ఇలాంటి యాటిట్యూడ్, నో చెప్తే తట్టుకోలేని వాళ్ళని ప్రేమించకండి. ఐఎమ్ టెలింగ్ వెరీ క్లియర్. ఇక్కడితో అయిపోలేదు, సంబంధం లైఫ్ టైం ఉంటుందండి, జర్నీ అనేది. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు చాలా కేసులు చూస్తున్నాం ఎప్పటి నుంచి, అమ్మాయిని ప్రేమిస్తాని అబ్బాయి వెళ్తాడు, అమ్మాయి నో చెప్తే యాసిడ్ వేసేయడం మీద ఎప్పటి నుంచో అవుతుంది, ఇప్పుడు కూడా అవుతుంటాయి. అక్కడెక్కడ మీడియా రావట్లేదు, ఫ్రంట్ లైన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావట్లేదు. అలాగే రెండు వైపులా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నో చెప్తే తట్టుకోలేని వ్యక్తిని ప్రేమించడము, జీవితం వాళ్ళతో గడపడం అనేది ఇట్స్ ఎ బ్లండర్. తెలుసుకోవాలి, ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. క్యారెక్టర్ హీఈస్ ద ఫౌండేషన్. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంతవరకు జెన్యూన్గా ఉన్నారనేది మీరు, అది ఫస్ట్ క్రైటీరియా. లుక్స్ కొంచెం ఇటాటు ఉన్నా పర్లేదండి, ఆస్తంతస్తులు ప్రొఫైల్ ఇటాటు ఉన్నా పర్లేదు. వీ కెన్ క్రియేట్ ప్రొఫైల్, ఏది ఆస్తులు ప్రొఫైల్ ఎదగొచ్చు, బట్ క్యారెక్టర్ బాగా లేకుండా మాత్రం ఏ దేశం నిలబడదు. క్యారెక్టర్ అనేది ఒక పునాది లాంటిది. పునాది గట్టి లేకుండా నువ్వు ఎంత డెకరేషన్ చేసినా, ఎంత కట్టినా అది కూలాల్సిందే, వానకు వరద కూలిపోతుంది. ఇలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి సెట్ బ్యాక్స్ వచ్చినా కాపురం కూలడమే కాదు, ఇలాంటి తీరని నష్టాలకు కూడా దారి చేస్తుంది. సో
యువత మీ జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్తో ముందుకెళ్ళండి. క్యారెక్టర్ ఈజ్ నాట్ నెగోషియబుల్. వాళ్ళ హానెస్టీ, వాళ్ళ నిజాయితీ ఎలా ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, కంపాటబిలిటీ, వాళ్ళ వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, రెబెలియస్గా లేకుంటే హేట్రెడ్తో కూడినవా, లేకుంటే ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉన్నాయా, వాళ్ళ గ్రాటిట్యూడ్ ఉందా, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయా వాళ్ళకి. ఇప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ అనగానే చిన్న చూపు అయిపోయింది, థియరీ ఫిలాసఫీలా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇలాంటి టైంలో బయటకు వస్తాయి. ఒకటి మాత్రం నిజమండి, మనం ఎంత అడ్వాన్స్ అయినా టెక్నాలజికల్గా, ఎంత అడ్వాన్స్ అయినా మెటీరియల్గా ఎంత ఎదిగినా హ్యూమన్ ఇమోషన్స్ ఆర్ సేమ్, అక్కడే ఉన్నాయి. మళ్ళీ మనం జీవించాల్సింది ఇమోషన్స్ తోటే. బెంచ్ కార్లో తిరిగినా, ఆల్టో కార్లో తిరిగినా, మనం సైకిల్లో తిరిగినా మనం జీవించేది ఇమోషన్స్ తోటే. ఆ ఇమోషన్స్ అందరినీ అంతే హర్ట్ చేస్తుంది. ఒక రిక్షాలో వెళ్ళవాలని, సైకిల్ మీద వెళ్ళవాలని అండ్ బెంచ్ కార్లో వెళ్ళే వాళ్ళకి ఒక ఇమోషన్ హర్ట్ చేసేది అంతే ఉంటుంది. రిలేషన్షిప్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, అంతటా కావచ్చు. సో ఇమోషనల్ కంపాటబిలిటీ, ట్రస్ట్, వాల్యూస్, వీటిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. అవి చాలా ఇంపార్టెంట్. లుక్స్, అట్రాక్షన్ అనేది ఆప్షనల్, అది ఇంపార్టెంటే, బట్ దానికంటే ఇంపార్టెంట్ ఇవి అని నేను చెప్తాను యాజ్ అ కోచ్గా. ఇది మొదట గాయాన్ని అవాయిడ్ చేయొచ్చండి. ఇది గట్టిగా ఉన్నప్పుడు మిగతావన్నీ అవసరమే పడదు, మన జ్యుడిషియరీ అలాంటివన్నీ. బట్ ఎనీవే, వెరీ అన్ఫార్చునేట్ టు హియర్ దిస్ న్యూస్. రిపీట్ అవుతా ఉన్నాయండి, అది చాలా బాధాకరం. ఓకే సార్, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ తెలియజేసిన. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.